జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లకు నిరసన సగ తగిలింది. జీవీఎంసీ కమిషనర్ నియమించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఇదేవి చూసుకుంటే గత ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరిగినటువంటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో, జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం తర్వాత నూతన మేయర్ నియామకం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు నూతన మేయర్ గా కూడా ఎన్నుకోబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నూతన మేయర్ గా ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు అయితే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ఆ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం అయితే ఈ రోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపట్లోనే జీవీఎంసీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా మేయర్ పీఠం వద్దకు వెళ్ళైతే పోడియం ముందైతే నిరసన ప్రదర్శన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖ సంబంధించినటువంటి ఆ మేయర్ ఇక్కడ కమిషనర్ ఎవరైతే ఉంటారో కమిషనర్ లేకపోవడంతో నూతన కమిషనర్ ని నియమించాలంటూ కూడా వారందరూ కూడా ప్లకార్డులు కూడా ప్రదర్శించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా విశాఖలో కొనసాగుతున్నటువంటి గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం ఏదైతే ఉందో, మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడంతో పాటు అలాగే డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా కూటమి ప్రభుత్వమే దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మేయర్ గా పీలా శ్రీనివాసరావు అయితే దక్కించుకున్న అనంతరం కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో, సర్వసభ్య సమావేశానికి ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వాడి వేడిగా కూడా ఇరు పార్టీల మధ్య కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 0 అవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 0 అవర్స్ లో రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్ కూడా బాహాబాహిగా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 27 అంశాలతో కూడినటువంటి ఏదైతే ఆ సారాంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు ఆ జీవీఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా మేయర్ పోడియం వద్దకు అయితే రావడం జరిగింది. అయితే వారందరినీ కూడా వారించినటువంటి మేయర్ అయితే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అయితే మరికొద్ది సేపట్లో రానున్నారు. తక్షణమే ఆయన వచ్చిన తర్వాత సభా సమావేశాన్ని కూడా ప్రారంభిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ అంశం ఏదైతే ఉందో గత కొంతకాలంగా కూడా విశాఖకు సంబంధించినటువంటి మేయర్ లేకపోవడంతో ప్రస్తుతం సందిగ్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇరు పార్టీలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్ మధ్య బాహాబాహిగా మాటలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో దాదాపు 27 అంశాలకు సంబంధించినటువంటి అజెండా ఏదైతే ఉందో అజెండాలో ఈ రోజు చర్చించాల్సి ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా జీవీఎంసీ సంబంధించినటువంటి మేయర్ లేకపోతే ఎట్లా చర్చిస్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను నిలదీసినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం ఆ మేయర్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే దీనికి సంబంధించినటువంటి జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ కూడా ఆలస్యంగా రావడంతోనే ఈ బాహాబాహి జరిగినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ కమిషనర్ ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.